మాట మార్చే మంత్రుల్ని, అబద్ధాలు చెప్పుకునే ప్రభుత్వాల్ని మనం ఎంతకాలం ప్రజలు భరించరు. ఈరోజు నిజంగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఏ పథకాలకు లేదా ఏ దారులకు దుబారా ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 3,28,000 నెల జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి అలవెన్స్ కానీ జీతం కానీ. ఈ 3,28,000 జీతాన్ని ఒక్క 3 నెలల కనుక తగ్గించుకుంటే మొత్తం ఈరోజు మీరు కోరుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరి వేతనాలను పెంచవచ్చు. ఒక్క 3 నెలలే. 3 నెలలు తగ్గించుకుంటే ఏమవుతుంది? వీళ్ళకు రైతుకు పంటలు పోయి సంవత్సరాల కొద్ది పస్తులు ఉంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు వెనక అప్పులతో నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల జీతాలు, ఎమ్మెల్యేల జీతాలకు ఏం కొలవచ్చు? ఉద్యోగులకేమో మీకు ఎప్పుడోసారి వేస్తాం. ఇంతకుముందు విజయుడు చెప్తున్నాడు కదా, ఎప్పుడోసారి జీతం పడుతుంది కదా, ఎందుకు సమ్మె అంటారు. ఎప్పుడోసారి పడితే అంగడివాడు ఊరుకుంటున్నాడా? స్కూల్లో మేనేజ్మెంట్స్ ఊరుకుంటాయా? హాస్పిటల్లో వైద్యులు ఊరుకుంటున్నారా? బస్సు ఎక్కితే బస్సు కండక్టర్లు ఊరుకుంటున్నారా? ఎప్పుడో జీతాలు పడతా అప్పుడు ఇస్తామంటే ఎవడు ఒప్పుకోడు. కానీ ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం అందరికంటే మంచి ఉద్యోగులు కాబట్టి, అందరికంటే బీదోళ్ళు కాబట్టి ఫస్ట్ జీతం ఎవరికి పడుతుందంటే వాళ్ళకి పడుతుంది. ఈడ వైన్ షాప్ లో నుంచి అకౌంట్ జమ కావడం, ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే అకౌంట్ లో నుంచి 1వ తారీఖు డ్రా కావడం. అంటే ఈడ పేదలకు మందు తాపుతారు, పెద్దోళ్ళు మాత్రం కడుపులు తెచ్చుకుంటున్నారు. ఈ విధానం మారాలా? ముందు అందరికంటే ప్రజాసేవకులు మీరు కదా, ప్రజాసేవ చేస్తామని కదా అధికారంలోకి వచ్చింది. మీ ఎమ్మెల్యేల జీతాల్ని, ఎంపీల జీతాల్ని తగ్గించుకోండి. పేదలకు, కార్మికులకు ఇచ్చే వేతనాల్ని సమాన పనికి సమానంగా ఇవ్వండి. అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. చేయగలిగిన శక్తి, సామర్థ్యం సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో, కాంట్రాక్ట్ కార్మికుల్లో, పేదల్లో ఉంది. ఆ పని ప్రభుత్వం చేయాలి. అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఆ దిశగా మీరు చేస్తున్న ఈ న్యాయమైన సమ్మెకు సిపిఎం ప్రజా సంఘాలన్నీ కూడా మీతో పాటు ఉంటాయి. కేవలం ఇక్కడ మద్దతు ఇవ్వడం కాదు, రేపు 25వ తారీఖు తర్వాత నుంచి అన్ని వామపక్ష పార్టీలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అందరం మీ తరఫున, పోరాడుతున్న కార్మికుల తరఫున రోడ్డెక్కబోతున్నాం. రేపు 26 తర్వాత ఈ రాష్ట్ర రాజకీయ చరిత్ర మారి తీరుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి చెప్తున్నాం. అన్ని పార్టీలు రేపు సమావేశం అవుతున్నాం. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను అణిచేస్తే, సమ్మెల్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తే, సమ్మెను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తే, ఆ ఉద్యోగ కార్మికుల పక్షాన ఎంత దూరమైనా అవసరమైతే ఈ రాష్ట్ర బంద్ అయినా సరే చేసి సమ్మెను పరిష్కరించుకుంటామని చెప్పడానికి ఈరోజు మీ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా, అధైర్యపడొద్దు. ఏ తల్లి నొప్పు గెలకుండా, ఏ భూమి బాధపడకుండా, ఏ విత్తు మొలకెత్తలేదు, ఏ శిశువు పుట్టలేదు, ఏ సమ్మె జరగకుండా ఉద్యోగుల కార్మికుల సమస్యలు ఏమీ తీరలేదు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ కార్మికుల సమస్యలు తీరాలంటే పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. పక్కన 1,250 రూపాయల జీతం ఒకప్పుడు, ఈరోజు 11,500 రూపాయలు. ఒకప్పుడు మున్సిపల్ కార్మికులకు 1,600, ఈరోజు 21,000 రూపాయలు. ఎట్లొచ్చాయి? ఎవడు దయతో ఇవ్వలేదు, ఎవరు భిక్ష వేయలేదు, ఎవరు మనసు కరిగి ఇవ్వలేదు. పోరాడితేనే సాధించుకున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా ఖచ్చితంగా సాధించుకొని తీరుతాం. ఆ రకంగా ధైర్యంతో మీరందరూ కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని, మీ సమ్మెకు సంఘీభావంగా ఇచ్చే రాజకీయ పార్టీల పిలుపుల్లో ఖచ్చితంగా మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికి అభినందనలు తెలుపుతూ సెలవు.